సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమయే యెహోవా దేవుని పవనానా మమ్మును దీపుమా నా యంతరంగము ప్రవసించు సమస్తమా కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా.
దృష్టిపరచునుగా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా
చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అందరూ నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
పవిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనం సామ్యమంగళం సమస్త సృష్టి సాధనం సామ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపాసమయము దయచేస్తున్నందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచు నీకు అనేక స్థుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గణతలుచున్నది. సృష్టితో పాటు మేము నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తినట్లు ఏకవిషయమని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాతంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిలో ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన మందిరం మందును గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దొండతులు మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చెవారు మోదుము. ఆయన వాక్యం ఉండదు. తనకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు ఉన్మాదులంతా కలిసపడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజును బట్టి పాపలమైనాము. తనుపును బట్టి చూపును బట్టి పాపలమైనాము. వెంటను బట్టి మాటను బట్టి పాపలమైనాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైనాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరమకుమగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుక ఇష్టపడు, మన పాపములకు జ్ఞాపకము చేసుకొనడు. అడిదంతము స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను ఆశ్రయించుకొనసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపరం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను, అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను, అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింగ్రాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడుగనాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన
ప్రార్థన చేర్చునడనియు ఆయన రెండవ మారు సంగమును కొడపోవుటకు మెగాసురుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరిగే యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికను తీర్పు విధించనియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలనై దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుపడి బట్టియే ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 9వ వచనం ఒకటి చదువుకుందాం. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వారి నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నాయనా, ఇంతవరకు నీ పరిశుద్ధ స్థలములోనికి మమ్మందరినీ తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకే స్తోత్రములు. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవని వాగ్దానము చేసిన యేసయ్యా, నీవే ప్రభా మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని దీవించమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుచున్నాము. యేసయ్యా, చదవబడిన వాక్యములో మర్మమైనటువంటి సంగతులను నీవే మా అందరకు విపులముగా బోధింపచేయమని అడుగుచున్నాము. మాట్లాడుచున్న నీ పాదాసనను నీవే మరుగు చేసుకొని నీవే నిబడైన వారితో మాట్లాడి మహిమను పొందమని వినిచున్న వాక్యము నాయనా అందరి హృదయములలో నాయనా నీవే ఫలింపచేసి మహిమను పొందమని అడుగుచున్నాము. అలానే తండ్రి, ఈ వాక్యము మా పాదములకు దీపము అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు. నాయనా, ఈ వాక్యం మమ్మలను వెలిగించేదిగా, మమ్మలను బలపరిచేదిగా, మమ్మలను బ్రతికించేదిగా నీవే నీ వాక్యాన్ని మాకిచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు. ఆ వాక్యానుసారంగా సాగిపోయే భాగ్యము మా అందరకు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. నన్ను బాతులను ఈనాడును కృపతోను నన్ను బాతులను ఈనాడును కృపతోను నిలవరించుమా ఆపరాసులను
ఆయన పాద సాన్నిధ్యంలోని కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగిన వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించుచున్నారు. అనగా ఆయనతో మనము సహవాసము కలిగి, ఇక నీవు తప్ప యేసయ్యా ఇక నాకెవ్వరూ లేరు అని ఎవరైతే అట్టి వడంబడక కలిగి సాగిపోతూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు దీవించుచు ఉన్నాడు. దేవుడి స్తోత్ర. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దిన మన వాక్యం ఏమిటి అని మనం గమనించినట్లయితే దాతృత్వము అనగా మనకు ఉన్నదానిలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఉన్నదానిని దాచుకుంటూ ఉంటారు. ఎదుటి వారికి సహాయము చేసేటువంటి గుణము ఉండదు చాలా మందికి. అప్పిచ్చే గుణము ఉండదు. ఏమో కొందరు అప్పిస్తారు కానీ వడ్డీలు తీసుకుంటా ఉంటారు. అదేనా? కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యందు విశ్వాసము కలిగిన వారందరినీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన ఈ భూలోకములో ధనవంతులుగా చేస్తూ ఉన్నాడట. ధనవంతులుగా చేస్తున్నాడు. మరి అబ్రహాము మన విషయములో మనం గమనించినట్లయితే అబ్రహాముకు దేవుడు నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన చూపించే దేశమునకు వెళ్ళిన తర్వాత ఆ కాలములో అబ్రహామంత ధనవంతులు లేకుండగా అంతగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి స్తోత్ర. అంత ఘనముగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని మాటను నమ్మెను. ఆ ప్రకారం ఆయన నడిచి ఉన్నాడు. అయితే ఆయనకు 75 సంవత్సరముల కాలములో నీవు నాకు సంతానము దయచేయి అని అడిగినప్పుడు దేవుడు ఆయనకు 100 సంవత్సరముల సమయములో అంటే 25 సంవత్సరములు కనిపెట్టగా ఆయనకి ఏమిచ్చాడు దేవుడు? చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడట. దేవుడి స్తోత్రం. ఆయన పేరేమిటి? ఇస్సాకు. మరి ఇస్సాకు పెద్దవాడు అయిన తరువాత మరలా నేను ఈ యొక్క అబ్రహాముకి ఇచ్చాను కదా, మొత్తం అంతా ఇచ్చేసాను ఆయనకి. ఏమా ఆయనకి ఎంత కావాలో అంతా ఇచ్చాను. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చే గుణం ఉందా లేదా అనేటువంటి స్థితిని అబ్రహాము ఎడల దేవుడు చూస్తూ ఉన్నాడంట. ఈయనకి ఇచ్చే గుణం ఉందా లేదా అనేటువంటి స్థితిని ఆయన చూసి ఇప్పుడు ఏమంటున్నాడంటే నీకు ఒక్కగానొక కుమారుని నీవు నాకు ఇమ్ము అన్నాడంట. కుమారులను ఎవరన్నా ఇస్తారా? ఎవరా చెప్పండి, ఇస్తారా ఎవరా? మరి దేవుడు ఏమంటున్నాడు? నీకు ప్రథమ ఫలమైనటువంటి నీ యొక్క కుమారుని నీవు నాకు దయచేయి అంటున్నాడు. నీవు నాకు ఇచ్చినట్లయితే నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు ఏమన్నాడు? వాని యొక్క కుమారుణ్ణి బలి ఇమ్మన్నప్పుడు వెంటనే అబ్రహాము వెనక తీశాడా? తీయలేదు. వెనుదీయకుండగా ఆయన ఏం చేశాడంటే నన్ను దేవుడే నాకు ఇచ్చాడు, నేను మరలా ఎవరికి ఇచ్చేస్తున్నాను? దేవునికి ఇచ్చేస్తానని చెప్పి ఆయనను తీసుకొని వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడట. దేవుడి స్తోత్ర.
కనుక నీవు ఒక్కగానొక కుమారుని నీవు నాకు ఇవ్వడానికి నీవు వెనుదీయలేదు గనుక ఇగో నీ కుమారుని నీవేమీ చేయవద్దు, ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ గొర్రెను తీసుకొని వచ్చి నాకు బలిగా ఇమ్మన్నా అంట. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు అబ్రహాము ఏం కలిగి ఉన్నాడు? దాతృత్వము కలిగి ఉన్నాడు. ఏమా గనుక ఆయన యొక్క కుమారుని ఎవరు కూడా ఎవరు బిడ్డలు ఇమ్మంటే ఇస్తారా? ఎవరు. కానీ ఈ యొక్క అబ్రహాము మాత్రము ఆయనకి ఇచ్చిన బిడ్డను దేవునికి ఇవ్వడానికి వెనుదీయలేదు. అంటే ఈ అబ్రహాము ఏం కలిగి ఉన్నాడు? ఇప్పుడు దాతృత్వము కలిగిన వాడు. కనుక నేను విశ్వాసులారా, అందుకనే ఇక్కడ కీర్తనకారైనటువంటి దావీదు గారు ఒక మాట అంటూ ఉన్నారు. చూడండి 3వ వచనం, 112వ అధ్యాయము 3వ వచనము. కలిమియు సంపదయు వాని ఎంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం. చూసారా, ఎదుటి వారికి అప్పిచ్చేవారు అనగా దేవునికి ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో కొంత నీవేమి చేయాలి? ఏమా కొంత దేవునికి ఉపయోగించాలట. దేవునికి మనం ఉపయోగించాలి. చాలా మంది ఇచ్చిందంతా కూడా వారే వాడుకుంటా ఉంటారు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు ఇస్తున్నాను, మీరు నాకు ఇవ్వండి అన్నాడు. మీరు నాకు ఇవ్వండి అంటున్నాడు. కనుక దాన్నే దాతృత్వము అంటున్నాడు. మరి అబ్రహాం విషయములో దేవుడు ఎంతో చక్కటి దాతృత్వము కలిగి ఉన్నాడు అబ్రహాము. చూసారా, తెలుసుకున్నాడు. కనుక ఇప్పుడు అబ్రహాము కుటుంబాన్ని, అబ్రహాము సంతానాన్ని దేవుడు దీవించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అటువంటి వారు చీకటిలో వెళ్ళినా కానీ వారికి వెలుగుగా కనబడుతుందంట. చూడండి 4వ వచనము, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఏం కనబడుతుందంట? వెలుగు. కనుక ఈ అబ్రహాము యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. కనుక ఈయన చీకటిలో వెళ్ళినా కానీ ఆయనకి ఏం పుడుతుంది? చక్కటి వెలుగును దేవుడు దయచేస్తున్నాడు. కలిమి కావాలంటే ఈ యొక్క సన్నిధనే కొలిమిలోనికి రండి అన్నాడు. అంటే ఆయన మనకేమిచ్చాడంటే పరమున ఉన్న సన్నిధినే భూమి మీదకి దించివేశాడు దైవజనుల దేవదాసయ్య గారు. ఈ సన్నిధిలో నేనే కాదు, నా యొక్క బిడలైన వారు అంటే బైబిల్ మిషన్ వారందరూ ఆ సన్నిధిలో ఉండాలనే ఆలోచనతో దైవజనుల దేవదాసయ్య గారు ఏం చేశారంటే ఆ సన్నిధిని భూలోకానికి దించివేశారు. దేవుని స్తోత్రం. చూడండి, మీరు ఎవరన్నా ఇదిగో నేను సన్నిధి చేస్తున్నాను, మీరు నాతో పాటు రండి అని అంటారా? ఒకవేళ వచ్చినా కానీ మీతో పాటు మీరు కూర్చునే స్థలంలో ఉంచుతారా? ఉంచరు. కానీ దైవజనుల దేవదాసయ్య గారు అయితే నేను ఎక్కడ ఉన్నానో, ఎక్కడ సన్నిధి చేశానో ఆ స్థలంలోనికి మీరు రండి, ఆ సన్నిధిలోనికి రండి, మీకు కూడా ఆ సన్నిధిలో ఉన్న సంపద మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటున్నాడు అయ్య గారు. దేవుని స్తోత్రం. చూసారా, ఎవరు చేసిన సన్నిధిని వారే తీసుకుని వెళ్ళిపోయారు. కానీ అయ్యగారు అయితే మనకేమిచ్చారు? సన్నిధి సంపదను ఇచ్చారంట. తల్లిదండ్రులు అడిగితే ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారమ్మా? ఒక 10,000 అడిగితే 5,000 ఉన్నాయంటారు, లేదా 2,000 ఉన్నాయంటారు. అంతా ఇస్తారా? అంతా ఎవరు? కానీ మరి దైవజనుల దేవదాసయ్య గారి ద్వారా ఈ భూలోకానికి సన్నిధి దిగిన తర్వాత ఇప్పుడు యేసయ్య అయ్యగారి ద్వారా రాయించారు. ఏంటి? అంతయు మనదే కదా, యేసులకు ఉన్నది అంతయు కూడా మనదే కదా అంటున్నారు. నిజమే, యేసయ్యకు ఉన్నది అంత మనదే. కానీ దాన్ని అందుకోవాలంటే ఒక మార్గం కావాలి. ఎలాగ అందుకోవాలో తెలియాలి. ఆ మార్గం ఎవరు ఇచ్చారంటే దైవజనుల దేవదాసయ్య గారు మనకి ఇచ్చారు. సన్నిధి అనే మార్గము. ఆ మార్గం కూడా నీవు ఏదడిగినా సన్నిధిలోనికి వెళ్ళి అయ్యగారు అన్నారంట, నీకు ఏది కావాలో అది సన్నిధిలోనికి నీవు వెళ్ళి అడుగు, ఆ దేవుడే నీకు దయచేస్తాడు అన్నారు. దేవుని స్తోత్రం. కనుక ఈ లోకంలో ఎవరిని అడిగినా, భర్తను అడిగినా కొంత ఇస్తారు, తల్లిదండ్రులు అడిగినా కొంత ఇస్తారు, లేదా అప్పిమ్మంటే కొంత ఇస్తారు. మరి దేవుడైతే మనకి ఇస్తాడు. ఆయన మళ్ళా అడగనటువంటి వాడంట. దేవుని స్తోత్రం. సరే, ధారాళంగా దేవుడు మనకి ఇస్తున్నాడు. అట్టి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము ఎంత అదృష్టవంతులమో చూడండి.
ఏమా, ఆయన మన వ్యాధులను బాగు చేస్తున్నాడు, మన బాధలను పోగొడుతున్నాడు, మనకున్నటువంటి చిక్కులు పోగొడుతున్నాడు. నీకు ఎంత కావాలో అంత దేవుడు నీకు ఇస్తున్నాడు. మరి ఇంత గొప్ప దేవుడు నీకు ఎక్కడా ఉన్నాడా? ఎవరునూ లేరు, ఎక్కడనూ లేడన్నా. ఎవరునూ లేరు, ఎక్కడనూ లేరు. కనుక అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. దేవుడి స్తోత్ర. మరి తండ్రి అటువంటి దేవుడు కుమారుని మనకి దాతృత్వముగా ఇచ్చివేస్తాడు దానంగా. అలానే కుమారుని క్రీస్తు ప్రభు మనకు అన్ని, ఆయనకున్నవన్నీ కూడా మనకి ఇచ్చేస్తున్నాడు. కనుక వాటన్నిటిని కూడా అందుకోవడానికి మరి దైవజనులు దేవదాస గారు ఏమిచ్చారు? మనకి సన్నిధి అనే సంపదను ఇచ్చారు. ఆ సన్నిధిలోకి వెళ్తే నీకేముంటుంది? సంపద ఉంటుందట. దేవుడి స్తోత్రం. ఆ సన్నిధిలోనే ఉన్నది సంపద. అంటే నీకు ఏది కావాలని ఇప్పుడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నీవు దాతృత్వము కలిగి ఎదుటి వారికి ఇచ్చేవారిగా ఉండాలి. చూసారా, కొంతమంది ఇచ్చిన తర్వాత ఇస్తారా? ఎవరు ఇచ్చేవారుగా ఉండరు. కానీ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కానుకల పండుగ దినాన్న ఒక కానుక పెట్టు దగ్గర కూర్చున్నారట. కూర్చొని ఉన్నటువంటి సమయంలో అనేక మంది కానుకలు వేస్తా ఉన్నారు. అందులో ఒక ఆమె మాత్రము, ఒక విధవరాలు ఏం చేసింది? 2 కాసులు ఆమెకున్నదంతా ఇచ్చివేసిందట. ఆమెకున్నదంతా ఇచ్చివేసింది. అది దాతృత్వము కలిగిన హృదయము అన్నారు. ఆమెకున్నదంతా ఇచ్చివేసిందట. మిగిలిన వారందరూ కూడా తాముకున్న దాంట్లో కొంత ఇస్తున్నారు, కానీ ఆమె అయితే అంతా ఇచ్చివేసిందంట. అందుకని యేసయ్య అంటున్నాడు, ఇదిగో మీరందరూ ఉన్న దాంట్లో కొంత ఇచ్చారు, కానీ ఈమెతే తనకున్నదంతా వేసేసింది. ఈమె దేవునికి ఇష్టమైన కానుక ఇచ్చిందట. దేవుని స్తోత్రం. మరి మనం కూడా ఎలా ఉన్నామో ఒక్కసారి గమనించండి. ఆయన పనుల కొరకు, ఏమా, సంఘ పనుల కొరకు, దేవాలయముల కొరకు, సేవకులైన వారి కొరకు మనం ఏం చేయాలి? ఇచ్చేవారిగా మనము ఉండాలి. పేదలైన వారి కొరకు ఇచ్చేవారిగా ఉండాలి మనం. కనుక అట్టి స్థితిని నీవు కలిగి ఉన్నట్లు నీవు ఇచ్చే కొలదినట దేవుడు నీకు ఇంకా ఇస్తా ఉంటాడట. అందుకని అయ్యగారు రాసించారు, 1,50,000 వాచును నీ పేరు మీద, 1,50,000 వాచును, 1,50,000 రాగా లక్షణమైన పనులకు లక్షణముగా కాచు చేసిన లక్షలాది కాచుచుండును. యేసునామా స్మరణ చేయండి, ఆరాధిస్తూ యేసునామా స్మరణ చేయండి. కనుక దేవుడు మనకి ఎంతో ఇస్తున్నాడు. ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? ఏమా, ఎదుటి వారికి ఇచ్చేవారిగా, దేవుని పనులకు వాడేవారిగా మనం ఉండాలట. 1,50,000 మనకి ఇస్తే మనము దేవుని పనికి నీవెంత వాడుతావో అంతకంతకు దేవుడు లక్షలాది ఇస్తా ఉంటాడట. లక్షలాది ఇస్తా ఉంటాడట. ఎప్పుడు? ఆయన మనకి ఇచ్చినప్పుడు, మనము ఆయనకి ఇచ్చినప్పుడు. గమనిస్తున్నారా? మనము ఆయనకి ఇచ్చినప్పుడు. చాలా మందికి ఒక నానుడు ఉంది, ఏంటంటే కానుకంటే 10 రూపాయలు. ఇదే బాగా అలవాటు. ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు. హైదరాబాద్, ఏమా, విశాఖపట్నం, విజయవాడ, అనేక ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. ఏమా, వచ్చి ఇక్కడకు వచ్చిన తర్వాత చాలామంది దేవునికి వేసే కానుక ఎంతంటే 10 రూపాయలు వేస్తూ ఉంటారు, 20 రూపాయలు వేస్తూ ఉంటారు, 50 రూపాయలు. అంటే వారి కానుక ఇవ్వడానికి వారికి ఏమి లేదు, దాతృత్వం లేదు. దేవునికి ఇవ్వడానికి దాతృత్వం. మరి దేవుని దగ్గర నుండి మీరు ఎలా పొందుకుంటారు? ఎప్పుడైనా గమనించారా? దేవునికి ఇచ్చే హృదయం మీకు ఇంటేనంట, అప్పుడు దేవుడు మీకు ఇంకా ధారాళంగా ఇస్తాడు. అంటే ఇప్పుడు మనం ఇచ్చే వారం ఉండాలా, అందుకునే వారం ఉండాలి? చెప్పండి. 6 రోజులు దేవుడు మనకి ఇస్తాడంట. 6 రోజులు మన చెయ్యి కింద ఉంటుందట. గమనించండి, 6 రోజులు మన చెయ్యి కింద ఉంటుంది.
మనం అందుకుంటాం. 7వ రోజు దేవుని చెయ్యి కింద ఉంటుందంట. ఎందుకు? ఈ 6 రోజులు ఇచ్చిన దానిలో దేవునికి నీవు ఇస్తున్నావా లేదా అని చెప్పి దేవుడు 7వ రోజు ఆయన చెయ్యి కింద పెడతాడంట, మన చేతులు పైన ఉంచుతాడంట. ఎందుకు? నీకు ఇచ్చే హృదయం ఉందా లేదా? నీవు ఇచ్చే హృదయం కలిగిన వాడుగా ఉన్నావంటే, నీవు దాతృత్వము కలిగిన వాడుగా ఉన్నావంటే, నువ్వు పేదలైన వారికి సహాయం చేసేవాడిగా ఉన్నావంటే, నువ్వు దానం చేసేవాడుగా ఉన్నావంటే దేవుడికి ఇంకా అధికముగా ఇస్తాడట. ఇచ్చేవాడిగా లేదనుకోండి, అక్కడితోనే ఆగిపోద్దంట. బావిలో నీరు మళ్ళా ఊరదు. ఊరాలంటే ఏం చేయాలా? తోడాలా వద్దా? తోడాలి. తోడితేనే ఊరదాలి, తోడకపోతే నీరేమవుతాయి? పాడే. అలాగా మనం ఖర్చు చేసుకోవాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని కార్యాలకు ఇవ్వాలి, పేదలైన వారికి ఇవ్వాలి. ఇలాగన దాతృత్వము కలిగి ఎవరైతే ఇస్తారో వారందరికీ దేవుడు తిరిగి ఆయన అన్ని అధికముగా ఇచ్చేవాడే ఉన్నాడంట. అట్టి ధన్యత తండ్రి మనందరికీ దయచేయను గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. నాయనా, నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించండి. ఈ పరిశుద్ధ స్థలములోనికి ఏకీభవించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. పరిశుద్ధుడైన దేవా, ఈ యొక్క స్థలములో ఉన్న అందరినీ దీవించండి. పరమ తండ్రి, నీకే స్తోత్రాలు. నాయనా, విన్నటువంటి వాక్య ప్రకారము నాయనా, నీ తండ్రి యెహోవా తండ్రి ఎలాగనైతే నాయనా దాతృత్వము కలిగి కుమారుడైన క్రీస్తు ప్రభును మాకు ఇచ్చి ఉన్నారు. కుమారుడైన క్రీస్తు ప్రభు వారు ఆయన మహాదాతృత్వము కలిగి ఆయనకున్న సమస్తమును, చివరికి ఆయన శరీర రక్తములను కూడా మాకు ఇచ్చివేశారు. ఈ సయానికి స్తోత్రం. ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అన్నావు. నాయనా, శిలువ మీద ఆయన కాల్చినటువంటి నాయన రక్తము ద్వారా మా పాపములకు విడుదల అని సెలవిచ్చాను. నాయనా, ఆ పరిశుద్ధిని రక్తము చిందించకపోతే మా పాపములకు విడుదల లేదు ప్రభా. ఆయన దెబ్బలు పొందకపోతే మాకు స్వస్థత లేదు నాయనా. అటు గొప్ప ఆశీర్వాదాన్ని మా అందరికి దయచేస్తున్న విధానము కొరకు నీకు స్తోత్రాలు. నాయనా, ఇంతగా యేసయ్యా నీవు మాకు చేసి ఉన్నావు, మేము నీ కొరకు ఏమి చేస్తున్నామో నాయనా, నీ సేవకుల నిమిత్తము, ఆలయముల నిమిత్తము, సంఘముల నిమిత్తము, ఆలయములో ఉన్నటువంటి ఉపకరణముల నిమిత్తము ఏది కుదువుగా ఉన్నదో ఆ కుదువను మేము తీర్చడానికి మేము కూడా దాతృత్వము కలిగి నాయనా నీకు ఇచ్చే వారం ఉండే భాగ్యం మాకు దయచేయండి. పేద బదవరాలు ఎలాగనైతే ఆమెకి ఇచ్చిన సమస్తాన్ని కూడా నాయనా ఆమెకున్న సమస్తాన్ని నీకు అర్పించింది ప్రభా, అలానా మేము కూడా నీకు అర్పించే వారముగా, నీ సంఘ కార్యక్రమములలో మేము పాల్గొనే వారముగా ఉండే భాగ్యమును, ధన్యతను, ఆశీర్వాదమును మా అందరి మీద కుమ్మరిపచ్చేయండి ప్రభా. అలానే తండ్రి, ఇదిగో తండ్రి నాయనా, నిబడైన వారందరూ నీ వైపు తేరి చూచుచుండగా ఎవరికి ఆశీర్వాదం అవసరమో అటు ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను నీవే నింపమని అడుగుతున్నాము. అలానే దైవజనుల దేవదాసయ్య గారు మాకు నాయనా ఆయన చేసుకున్నటువంటి సన్నిధిని, నాయనా ఆయన పొందినటువంటి సన్నిధిని ఈ భూలోకంలోనికి మాకు దానముగా ఇచ్చి వేశారు యేసయ్య. ఆ సన్నిధిలో మేము నిలిచి నాయనా ఆ సన్నిధిలో ఉన్నటువంటి సంపదను మేము పొందే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. తండ్రి నీకే స్తోత్రములు 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 చెల్లించుకొచ్చున్నాం.
ప్రతి బిడ్డ నీ వైపు తేరు చూస్తున్నాడు కనుక వారి అవసరతలు నీవే తీర్చండి. వారు ఏమి కావాలని కోరుకొడుచున్నారు వాటిని మీరే సమయం అప్పుడు దయచేసి మేలు కలగ చేయమని ప్రతి బిడ్డను నీవే స్వస్థపరచి మేలు కలగజేసి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుట భూమి మీద నెరవేరునుగాక. మనదున ఆహారము దయచేయము, మెల్లపురాజును క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మ శోధరుని కాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమునకు సాయం అపవాది క్రియలకు లయం, యేసు రక్తమునకు సాయం అపవాది క్రియలకు లయం, యేసు రక్తమునకు సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసమును నిధిమందులోని ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడై నడిపించును గాక. అందరికీ మన